శ్రీవారి లడ్డూపై వివాదాలు నడుస్తున్న తరుణంలో సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడొద్దు, అది సెన్సిటివ్ టాపిక్, మనకి లడ్డూ వద్దు, అసలు లడ్డూ గురించి టాపిక్ వద్దు అని అన్నాడు. కాగా ఈ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం ఘాటుగా స్పందించారు. ప్రాయశ్చిత్త దీక్ష 3వ రోజులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమా నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు చెబుతున్నాను, మీరు మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేకాని అపహేళన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఎందుకంటే ఇది డీప్ పెయిన్. సినీ ఇండస్ట్రీలో కొందరు లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు. ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్లీ ఇంకోసారి అలా అనొద్దు, అపహాస్యం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని అన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలకు తమిళ హీరో కార్తీ స్పందిస్తూ, ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు ఎంతో గౌరవం. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను అని ట్వీట్ చేశాడు. దీంతో కార్తీ వెంటనే ఈ వివాదం పెద్దది కాకుండా ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది.